ప్రార్థన ఒక మహిళ జీవితాన్ని ఎలా మార్చింది? దేవుని స్వరం విన్న చిన్న బాలుడు ఎవరు? దేవుడు ఎన్నుకున్న రాజు ఎందుకు విఫలమయ్యాడు? మన కళ్లకు కనిపించేది కాదు, దేవుడు చూసేది ఏమిటి? చిన్న గొర్రెల కాపరి ఎలా మహాయోధుణ్ణి ఓడించాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ బిలీవర్స్. బైబిల్లోని ఒక ముఖ్యమైన చరిత్ర గ్రంథం మొదటి సమూయేలు. హన్నా అనే స్త్రీకి పిల్లలు లేరు. ఆమె హృదయపూర్వకంగా దేవునిని ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలు అనే కుమారుణ్ణి ఇచ్చాడు. హన్నా దేవునికి కృతజ్ఞతాగీతం పాడుతుంది. యాజకులైన ఏలీ కుమారులకు దేవుని తీర్పు ప్రవచనం. చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రజలు రాజును కోరుకున్నారు. దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. మొదట సౌలు మంచిరాజే, కాని తర్వాత దేవుని మాట వినలేదు. సౌలు అవిధేయతను బట్టి దేవుడు అతనిని రాజస్థానం నుండి తీసివేశాడు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. అతను చిన్నవాడైనా దేవునికి ప్రియుడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టును గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టెను. చిన్న దావీదు పెద్ద యోధుడైన గొల్యాతును ఓడించాడు. దేవునిపై విశ్వాసముంటే ఏ సమస్య అయినా జయించవచ్చు. సౌలు అసూయతో దావీదును హింసించాడు, కాని దేవుడు దావీదును కాపాడాడు. అసూయ మనిషిని నాశనం చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం మనకు చెప్పేది ప్రార్థన చేయాలి, దేవునికి విధేయంగా ఉండాలి, విశ్వాసంతో జీవించాలి. నెక్స్ట్ వీడియోలో రెండవ సమూయేలు గ్రంథం గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.